నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు పెద్ద మనిషి, మైనర్ కు బండి ఇవ్వడం ఎంతవరకు మీరు ప్రోత్సహిస్తున్నారు? చట్టమే ఉన్నది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒక మనిషిని గుద్దినా, ఏదైనా చంపినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లి ఏదైనా డ్యామేజ్ చేసినా కూడా దానికి బాధ్యులు ఎవరు అనుకుంటున్నారు? తల్లిదండ్రులే. అంటే ఇప్పుడు చట్టం కూడా ఏమంటే ఒక యాక్సిడెంట్ ఎత్తడానికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 ఫైన్ ఎత్తారు. ఇది సరిపోతుందా అని? మరి ఇంకెక్కువ అదే ఎంత వేయాలి? ఎంత అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి సార్. యాజ్ పర్ బండి ప్రకారం మనం బిలో 18 కేసు ఇస్తే చట్ట ప్రకారం నేరం ఒకటి. సపోజ్ ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళు జైల్లో పెడితే వాళ్ళ కెరీర్ ఎంత చదవని సంకన అయిపోతుంది. దీని గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి. మెయిన్ మరి తల్లిదండ్రులే కదా కార్ ఇచ్చింది, బైక్ ఇచ్చింది. అవేర్నెస్ లేదు వాళ్ళకి. తల్లిదండ్రులకు ఇంకా అవేర్నెస్ అంటే నా కొడుకు బండి తోలుతాడు, నా బిడ్డ బండి తోలుతాంది, చిన్నప్పుడే తోలుతాడు. రోడ్ ఎక్కేటప్పుడు రోడ్ ఎక్కుతారు, అది ఏదో తెలియదు వాళ్ళకి. మైనర్ అనే బండి చేస్తున్నారు కదా, మైండ్ కూడా మెచ్యూరిటీ రావాలి కదా. ఏది రోడ్డు మీద నడవడానికి ఎటు నడవాలి, స్కూళ్ళల్లో కూడా నేర్పించలేరు. ఎట్లా నడవాలన్నా ఇట్లా నడవాలన్నా మాకు చిన్నప్పుడే నేర్పించారు. స్కూల్లో ఏ సైడ్ పోవాలి, ఇద్దరు ఎక్కాలన్నా, సైకిల్ ఉంటే ఇద్దరే ఎక్కాలి, బండి ఉంటే ఇద్దరే ఎక్కాలి, నలుగురు పోతాను. మరి నా అభిప్రాయం ఏమనుకుంటున్నా అంటే, ఈ మైనర్లు చదువుకునేటప్పుడు 18 సంవత్సరాల లోపల స్కూల్లోనే ఉంటారు. స్కూల్లో ఒక సబ్జెక్ట్ గా పెడుతుంది నా అభిప్రాయం. ఏమనుకుంటున్నారు? సబ్జెక్ట్ లేకుండా జనరల్ గా చెప్పిండ్రు మాకు చెప్పిండ్రు. మేము చదువుకునేటప్పుడు చెప్పిండ్రు ట్రాఫిక్ రూల్స్ కొన్ని. కానీ ఒక సబ్జెక్ట్ ఉంటే దాన్ని ఒక బై హార్ట్ గా చేసుకుంటారు. సిగ్నల్స్, అది ఇది, మన ఏజ్ ప్రాపర్టీస్, ఆబ్జెక్టివ్స్, మనం ఎప్పుడు బండి ముట్టుకోవాలి, ఎప్పుడు బండి ఎక్కాలి. చదువుకున్న టైంలో చిన్నపాటి చాప్టర్ ఒకటి ట్రాఫిక్ రూల్స్ పెడితే గవర్నమెంట్ వాళ్ళు దాన్ని పిల్లలకు అవగాహన. ఎందుకంటే సార్ ఇప్పుడు గుండెకి సంబంధించింది ఒక 10 మార్కులు 15 మార్కులు అంటే దాని మీద గంట సేపు చదువుతాడు. మరి ఇది ఒక జీవితానికి సంబంధించిన సబ్జెక్ట్ అసలు ట్రాఫిక్ అనేది. ఎందుకంటే మన జీవితాలు ఇప్పుడు రోగాలతో చచ్చిపోతలేదు సార్, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు. మరి దీనికి నేను అనుకున్న అభిప్రాయం సబ్జెక్ట్ పెట్టచ్చు, తప్పులేదు సార్. కండిషన్ గా పెట్టాలి. అదే 7th క్లాస్ 8th క్లాస్ ఒక సబ్జెక్ట్ పెడితే దానికి చెప్పాలి. వాళ్ళు సైకిల్ ఎప్పుడో చిన్నప్పుడు సైకిల్ దొక్కుతారు, సైకిల్ దొక్కే కారణం నుంచి ఉండాలి అది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉన్నారంటే సార్, పిల్లలకు నేను 20 లక్షలు పెట్టినా, 3 లక్షలు పెట్టినా, 10 లక్షలు పెట్టినా, ఐఐటీలో చదివిస్తాను, కానీ వీనికి ఇంతవరకు తెలివి వచ్చిందని ఆలోచిస్తారా? సో అది కావాలి నాకు కావాల్సింది. ఎందుకంటే కాందానికి మనము ప్రాపర్టీస్ ఇచ్చేయచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చేది కాదు. వాళ్ళకు నా కొడుకు తిరిగాలోడు నలుగురు పట్ల ఎంత మర్యాదపూర్వకంగా నా కాందాన్ని నిలబెడతారా అనేది కావాలి. చాలా తప్పది. అదే సార్. గత నెల చూసినాం కదా, ముస్లిం 120 స్పీడ్ పోయి మేము కూడా అదే సార్ ఇద్దరు నారాయణ కొడుకు కూడా అంతే కదా, అదే 180 బాబుమోహన్ కొడుకు, కోట శ్రీనివాస్ కొడుకు, వీళ్ళంతా ఓవర్ స్పీడ్ తోటే. ఫస్ట్ ప్రతి డ్రైవర్కు అవేర్నెస్ లేదు. రోడ్డు మీద నేను ఎట్లా పోవాలి, ఎదుటి వ్యక్తి ఎట్లా వస్తాడు, ఎదుటి వ్యక్తిని కంపారిజన్ చేసుకుంటలేరు. ఈ బండి పోతుందా పోదా, లేదు నేను వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ దగ్గర ఆగుతాం, మనకంటే ముందు 2 వీలర్ రోడ్ ఉంటాడు, కారు ఆడ ఆగి ఉంటుంది, కారు 2 వీలర్ వచ్చి కారు కట్ట వస్తాడు. ఇవన్నీ అసలు సమాజంలో ఇవంతా ఎడ్యుకేషన్ లేదు, అసలు డ్రైవింగ్ చట్టాలు మారాలి, అవగాహన లేదు. ఉన్నది చట్టం మంచిగా ఉన్నది, చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలలో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చట్టాలు ఉన్నాయి, అవగాహన లేదు. ఎట్లా పోవాలి అని అదే అంటున్నా. మనము సిగ్నల్ పడితే మనం పోతుంటాం, అప్పుడు మనుషులు నడుచుకుంటూ పోతుంటారు రోడ్డు మీద. సో సైకిల్ తొక్కాలంటేనే, డబుల్ సార్ తొక్కాలంటే ట్రాఫిక్ సెంటర్ దగ్గర భయపడేది, పట్టుకుంటారు, నడుచుకుంటా పోయేది. అసోంటిది ఇప్పుడు ముగ్గురు ట్రాఫిక్ పోలీస్ ముందటనే పోతాను. ఎందుకంటే వాళ్ళు ఫోటో కొట్టుకుంటానా పెనాల్టీ వేస్తానా అంటారు. అది దాంతో సాధ్యం కాదు. కానీ టోటల్ పబ్లికే ఒక కానిస్టేబుల్ 100 మందిని కంట్రోల్ చేయలేడు, జనమే కంట్రోల్ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.